వెళ్దామా? కిదర్? రోజు వెళ్ళే చోటుకే. ఇన్ని దినాలు నిన్ను వదిలి నీ ముందే తలుచుకుంటేనే శరంగా ఉంది. సిగ్గెందుకు? నువ్వు కోరుకున్నది దక్కింది కదా. నీకు నా మీద గుస్సా రావటం లేదా? నువ్వు చేస్తున్న పని నీకు తప్పుగా లేనప్పుడు నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అది ఉప్పుగానే కనిపిస్తుంది. ఇంక కోపం ఎందుకు? జాతా నాయ్, ఇంకా జాంతా నాయ్. సలీం దాన్ని ఎట్లా కోరాడు? అంత తీవ్రమైన బాధ ఎందుకు పడ్డాడు? మగవాళ్ళు ఎంత ఎదిగినా పసిపిల్లలే ఈ విషయంలో అనిపించింది. వాళ్ళ వాంఛలకు అర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారిని అర్థం చేసుకోవాలి. మొదట్లో నాలాగే మూడులై తనపైన మనసు పోయిందని ఏడుస్తారు. ఇదంతా తాత్కాలికమని ఇప్పుడు తెలిసింది. సలీం కాయకున్నాయాయా? నాకు ఈ రాబుద్ధి కాలేదు. అంత అసహ్యం వేసిందా? అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. నన్ను మర్చిపోవాలనుకుంటున్నావా? అవును, నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వంటే నాకే ఇష్టం లేదు. టీకే? ఎందుకు వచ్చేసావు నన్ను దానితో వదిలేసి? నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని మర్యాదని ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది. నాకీ అక్కర్లేదు అది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదా? అయితే దానికిప్పుడు నీలా ఉండదా? పాపం, మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసు పాడు చేసి నువ్విప్పుడు ఇలా వదిలేస్తే? దేకో, నువ్వు కోపగించుకోకు. దానికి ముందే చెప్పాను, నాకీ మనసు ఒకదాని మీద నిలకడగా ఉండదు అని. ప్రేమైనా కామమైనా కళ్ళకు పెట్టుకున్న కాటుక లాంటిది. కాటుక ఉన్నంతసేపు కళ్ళు అందంగానే కనిపిస్తాయి. కన్నీళ్లతో కొట్టుకుపోయిన కాటుకలేని కళ్ళు చూడాలంటేనే కంపరం వేస్తుంది. అది వింటేగా ఇది అంతా ఎందుకు, దానితో ఉంటావు నాకే ఇష్టం లేదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చిందంటే దాన్ని తన్ని తరమేస్తాను. దానికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. ఆడదాని మీద ప్రేమ జాలి లేనోడు 5 నిమిషాల కోసం ఆరాట పడేవాడితో 7 అడుగులు నడుస్తానని ఇంత దూరం వచ్చావు. నీతో కడ వరకు ఉంటాడో లేదో ఆలోచించుకో. ఏ లేవో తేరు బాంగ్డియా, వీటిని చూసి వాడితో ఉండలేదు. నీ మనసును అర్థం చేసుకున్నాను. నా ప్రేమ కంటే నువ్వు వాడి మీద చూపించే ప్రేమే చాలా గొప్పదని వాడికి ఎప్పుడు అర్థమవుతుందో ఆ అల్లానే చెప్పాలి. మగవాళ్ల హృదయం ఎంత కఠినమవుతుందో సలీంని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను సలీం ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి ప్రేమ ఇంత దగ్గరగా ఉంటాయి,
ముంతాజ్ అన్నట్లు ప్రేమ పోయిన తర్వాత జాలి కూడా చూపడా? ఆ తర్వాత ఓ రోజు నేను నీరసంగా ఉండడం, వాంతులు రావడం చూసి సలీం డాక్టర్ని తీసుకొచ్చాడు. సలీం ఆగు. సలీం తను గర్భవతి. సుశీల, ఆ పొట్ట దగ్గర వ్యవహారం నాకు ఏం బాగుండలేదు. దాన్ని ఎలాగైనా వదిలించుకో. ఏం చేయను? పోగొట్టుకో. నీ బిడ్డ సలీం. బిడ్డ వద్దు, మొద్దు వద్దు, మన్నే మార్. సలీం, నువ్వేనా మాట్లాడుతుంది? ఏ సబ్ నాకి నచ్చావు, ఠీకే? సలీం, నువ్వు తండ్రి కాబోతున్నావు. తాలి కట్టి తలంబరాలు పోసారా తండ్రిని కావడానికి? తాళి కట్టనవసరం లేదు, తలంబరాలు పోయిన అవసరం లేదు. నీ రక్తం నుంచి రవ్వంత బిందువు చాలు నువ్వు తండ్రి కావడానికి. ఈ పొట్టులో ఉన్నది నీ ప్రతిరూపం సలీం. చూడదే, నాకు కావాల్సింది నీ అందం, నీ శరీరం, అది కాదు. నా అందం శరీరం కోసమే ఇన్ని రోజులు నాతో ఉన్నాడా? కోపం వచ్చింది, తిడదామనుకున్నా. తన మీద ప్రేమ అడ్డొచ్చి ఇంకా నేనేమీ మాట్లాడలేకపోయాను. ప్రేమ కోసం సలీంతో వచ్చేశాను. కానీ అతను చెప్పినట్లు చేయడం అంటే నాలో భయం మొదలైంది. ఆ శాడీ ఇప్పి శాడీ కట్టుకో. జా. సలీం, నేను కట్టుకున్నది మీ అమ్మ చీర. బోలా శేఖర్, జా కాలో రక్కో. తుత్తడిక జా. జల్దీ. నీతో 7 అడుగులు నడవకపోయినా నీ కాళ్ల దగ్గర చిన్న చోటు దొరికితే చాలు ఉండిపోదామని వచ్చాను. ఆ రోజు మావి చెప్పినా నమ్మలేదు, ముంతాజ్ చెప్పినా నమ్మలేదు. అందుకు ఇదే నన్ను నాకిచ్చే బహుమతి. వెళ్ళకుండా ఉండాలి అంటే నేను చెప్పింది సమజే. ప్రేమించిన వాడు దక్కకు దూరం అయిపోతాడని, కడుపులో ఉన్న బిడ్డను చంపుకుని దాన్ని కాదు. ఎందుకని? సలీం, నేను ఆడదాన్ని, అందరిలాంటి ఆడదాన్ని. నేను చెప్పించాయి. నేను ఈ పని చేయను.